या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము మే నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో ముఖ్యంగా మే నెలలో వచ్చేటటువంటి విశేషమైన దినాలు, వాటిని పర్వదినాలు అనుకోండి, లేదా విశేషమైన దినాలు అనుకోవచ్చు. అంటే పర్వదినాలు అంటే కేవలం దేవుడికి సంబంధించినటువంటివి. విశేషమైన దినాలు అన్నట్టయితే అది వేరే సంబంధంగా ఉంటుంది. ఏదో సబ్జెక్ట్లో అంటే దేవుడికి సంబంధం లేనటువంటి విషయాల్లో దాన్ని మనం విశేషమైన దినాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. ఇక్కడ మే నెలలో వచ్చేటటువంటి విశేష దినాలు, పర్వదినాల గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ 1వ తారీఖు, మే 1వ తారీఖున దీన్ని మే డే అంటారు. మే నెలలో వచ్చేటటువంటి మొదటి రోజుని మేడే అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఒక పండగ. ప్రపంచవ్యాప్తంగా మొత్తము అన్ని గవర్నమెంట్‌ల్లోనూ కూడా, అన్ని ప్రభుత్వాలు కూడా ఆ రోజున సెలవును ప్రకటిస్తాయి. కారణం ఏంటంటే అది కార్మికులు దినోత్సవం. కార్మికులందరూ ప్రపంచంలో ఉండేటటువంటి కార్మికుల ద్వారానే నడిచేది. నాయకత్వాల వల్ల నడిచేది చాలా తక్కువ. కార్మికులతోటే ఈ ప్రపంచం నడుస్తోంది. నేను లక్షాధికారిని, నాకు 4 కార్లు ఉన్నాయంటే నీ వల్ల ఏమీ కాదు. నువ్వు పెట్టుబడి పెట్టడానికి, అనుకుండా నడిపించడానికి. పని నడవాలి అంటే కార్మికుడే. అటువంటి కార్మికులకు సంబంధించినటువంటి దినము మేడే. వాళ్ళకి ఒక పండగ చేయవలసిందే ఖచ్చితంగా. అసలు వాళ్ళకే చేయాలి. అందుచేత మేడే అనేటటువంటి కార్మికులకు సంబంధించినటువంటిది. ప్రపంచంలో ఉన్న కార్మికుల ద్వారానే ప్రపంచం నడుస్తుంది కాబట్టి ఈ మేడేని మాత్రం ఒక కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి పండుగ మరొకటి లేనే లేదండి ఈ మేడే తప్పితే. చేత ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకే. ఇక 4వ తారీఖు 5వ నెలలో డొల్లు కర్తరి అంటారు. కార్తరి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చేటటువంటి ఏ నెలలో వస్తుందో దాంట్లో ఆ కృత్తికా నక్షత్రం దాన్ని కర్తరి అంటారు. అది బాగా చైత్రం, వైశాఖంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు ఏమవుతుందంటే మామూలుగా వేసవకాలం ఎప్పుడు కూడా మనకి వైశాఖం, చైత్రం, వైశాఖం, ఆషాఢం ఇక్కడ వరకు ఉంటూ ఉంటుంది బాగా ఎక్కువగా. ఇక్కడ మనకి ఈ డొల్లు కర్తరి అనేటటువంటి దానిలో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయి. అప్పుడు అటువంటి సమయాల్లో మట్టి సంబంధించినటువంటి అంటే పొలం పనులు కానీ, లేదా చెక్కకు సంబంధించినటువంటి పనులు కానీ చెయ్యరు. ఇది ఒక నిషిద్ధం ఉంది ప్రపంచవ్యాప్తంగానే. అంటే మనం ముఖ్యంగా మన హిందూ దేశంలో, దేశవ్యాప్తంగా ఈ కర్తరిలో అంటే ఇప్పుడు మనకి భారతదేశంలో మనకి కర్తరి వేసవకాలం, కొన్ని దేశాల్లో ఇది చలికాలం కూడా అవ్వచ్చు. అంచేత అందరికీ లేదండి. మన భారతదేశంలో జరిగేటటువంటి విషయాల్లో దీన్ని డొల్లు కర్తరి అంటారు. మట్టి పనులు, చెక్క పనులు చేయరు. దాని తర్వాత అదే కర్తరి ఉండంగానే దాన్ని మనం నిజ కర్తరి అంటే మరింత తీవ్రత అవుతాయి. ఎండలు తీవ్రత బాగా ఎక్కువ అవుతాయి అనమాట. 11వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ వరకు అలా. 12వ తారీఖు మహానుభావుడు ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి. దీని గురించి కాంట్రవర్సీలు ఉన్నాయనుకోండి. మా తిరుపతిలోనే పుట్టాడని ఒకడంటే, మా ఏజ్లో పుట్టాడని ఒకడంటే, మరో దగ్గర అంటే కిష్కిందలో పుట్టాడని మరొకడంటే, అనేక రకాలు ప్రతి విషయంలోనూ కూడా గతించి బాటును. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దాని మీద మనకి కాంట్రవర్సీ ఉండదండి. గొడవలు ఏముంటాయి? అందరికీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది. జరిగిపోయిన దాని మీద నలుగురు 4 అభిప్రాయాలు. అక్కడికి వాడు వీడు చూసింది లేదు, వీడు చూసింది లేదు, నేను చూసింది ఎవరు చూసింది లేదు. కాబట్టి నలుగురు దగ్గర 4 అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మనం దేవుని తక్కువ చేయవలసిన పని లేదు. ఒకవేళ ఆ ప్రాంతంలో వాళ్ళు దాన్ని నమ్మితే ఆ ప్రాంతంలో ఆ రోజున వాళ్ళు చేసుకోండి ఆ పండగను. ఈ ప్రాంతం వాళ్ళు ఈ రోజున చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే 14వ తారీఖున ఇంచుమించుగా 14, 15 తారీఖుల్లోనే ఇప్పుడు కూడా రవి సంక్రమణం జరుగుతూ ఉంటుంది. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 14వ తారీఖున మనకి వృషభ రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. ఇక ప్రతి నెలలోనూ కూడా వచ్చేటటువంటి మాస శివరాత్రి. ఆ మాస శివరాత్రి 18వ తారీఖు చాలా పరమ పుణ్యమైనటువంటి, పవిత్రమైనటువంటిది. ఆ రోజున కనుక అభిషేకం చేసుకున్నట్టయితే ఈశ్వరుడికి చాలా విశేషమైన ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్పారు. అలాగే 25వ తారీఖు కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రం కృత్తిక కంటే కూడా భయంకరమైనటువంటి ఎండలు ఉంటాయి. రోహిణి కాతులో రోలు అంటే తెలుసు కదంటే రాతితో చేస్తారు. అటువంటి రాళ్ళతో చేసినటువంటి రోళ్ళు కూడా పగిలిపోతాయి అని అంటే అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం కోసం రోహిణి కాతులో రోళ్ళు కూడా పగిలిపోతాయని ఒక పెద్ద
ఒక సామెతగా ఉంది. రోళ్ళే పగిలిపోతే మనం ఉంటామండి. భరించడం చాలా కష్టము అనే ఉద్దేశంలో ఆ మాట అన్నారు అది. ఇకపోతే 17వ తారీఖు నుంచి ఈ నెలలో వచ్చేట విశేషం ఏంటంటే, ఈ మే నెలలో అధిక జ్యేష్ఠ మాసం వస్తోంది. 4 సంవత్సరాలకు ఒకసారి మనకి తెలుగు అదే మొత్తం భారతదేశంలో అధిక మాసం ఒకటి వస్తూ ఉంటుంది. వచ్చేటటువంటి కొద్దిపాటి చిన్ని బిట్లన్నీ మిగిలిపోయినవన్నిటిని కలిపి వీటిని లెక్క సరిచేయడం కోసం అని చెప్పేసి 4 సంవత్సరాలకు ఒకసారి మనకి అధిక మాసం అని ఒకటి వస్తూ ఉంటుంది. అధిక మాసంతో లెక్కంతా కరెక్ట్‌గా సరిపోతుంది. ఇంకా ఏ ఇంగ్లీష్ క్యాలెండర్ కాదు, మరి ఏ క్యాలెండర్ అన్నా తీసుకోండి ప్రపంచంలో. ఇలాంటిగా విశేషంగా ఒక అధిక మాసం వచ్చి మొత్తం 365 రోజుల్ని సరిపెట్టేటటువంటి పద్ధతి వేరే ఏ మతంలో గాని, ఏ మతం యొక్క పంచాంగాల్లో కానీ లేదు. ఇది హిందువుల యొక్క గొప్పతనం. ఇది మన హిందూ క్యాలెండర్ యొక్క గొప్పతనం. కాబట్టి అధిక మాసంలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే, లెక్క సరిపోతుంది కానీ, అప్పుడు కొంత గ్రహాల యొక్క శక్తి తగ్గిన కారణంగా శుభ కార్యాలు ఏవి నిర్వర్తించరు. అంటే గృహప్రవేశాలు గాని, గృహ శంకుస్థాపనలు గాని, గుడి ప్రతిష్ఠ గాని, పెళ్ళిళ్ళు గాని, వివాహాదులు గాని ఇట్లాంటివి ఏవి జరగవు. అది గమనించుకోవాలి. ఇది ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినాలు అనండి, లేదా విశేషమైన దినాలు. మీనరాశి వారికి మే నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో స్పష్టంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం, శాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలోనే శని అంటే ఏలినాటి శని జరుగుతున్నది. ఏలినాటి శని అనేటటువంటిది ఏ రాశి గురించి చెప్పుకుంటున్నామో ఆ రాశి యొక్క వెనక రాశిలోను, ఆ రాశిలోను, దాని ముందు రాశిలోను అంటే 3 రాశుల్లో శని సంచారాన్ని ఏలినాటి శనిగా పరిగణలోకి తీసుకుంటాం మనం. ఇప్పుడు మీనరాశి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి జన్మంలోనే దీన్ని తనుభావము అంటారు. కాబట్టి ఇక్కడ అనారోగ్యాలు ఎక్కువ వచ్చే అవకాశాన్ని స్పష్టంగా సూచిస్తూ ఉన్నది. అర్థమైందండి? ఇక్కడ 3 రాశుల్లో ఉన్నప్పుడు 3 రకాల ఫలితాలు ఉంటాయి. వ్యయంలో ఉందనుకోండి, వెనక రాశిలో ఉందనుకోండి, ఖర్చులు ఎక్కువ చూపిస్తుంది. జన్మంలోనే ఉందనుకోండి, దాన్ని తనుభావం అంటాం. అనారోగ్యాలు ఎక్కువ సూచిస్తూ ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానం, ఇప్పుడు మీనం ఉందనుకుందాం, సపోజ్ మీనం గురించి మనం మాట్లాడుతున్నాం. మేషం వారికి ఏమవుతుంది? అది ద్వితీయ అంటే మీన రాశి వారికి మేషం ఏమవుతుంది? ద్వితీయ స్థానం అవుతుంది, ధనస్థానం అవుతుంది. ఆ ధనానికి సంబంధించి, మాటలకు సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించి ఆ విషయాల్లో దుష్ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ మీకు జన్మంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అనారోగ్యాన్ని ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అక్కడే ఈ నెల రోజులు కూడా. తదుపరి కుజుడిని తీసుకుంటే కుజుడు కూడా 11 రోజుల వరకు జన్మంలోనే ఉన్నారు. ఆయన శని భగవానుడు ఇక్కడ ఏ మందికి చెడు ఫలితాలు ఇస్తూ ఉన్నారో అవే ఫలితాలని కుజు భగవానుడు కూడా ఇవ్వబోతున్నారు. తదుపరి 12వ తారీఖు నుంచి ఆయన మేషంలోకి అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడ ద్వితీయ స్థానంలో కూడా కుజుడు ధనానికి లోటు రావటము, కుటుంబంలో ఆనందం లేకపోవటము, కఠినమైన మాటలో కఠినత్వం పెరగటము, నేత్ర సంబంధ వ్యాధుల వారికి కొంచెం ఇబ్బంది కలిగించే పరిస్థితి అంతా కూడా కుజుడి వల్ల కలుగుతోంది. అలాగే రవి 14వ తారీఖు వరకు ద్వితీయ స్థానం, ఈయన నేత్రకారకుడు కూడా కాబట్టి ఖచ్చితంగా నేత్రాలకు సంబంధించినటువంటి పరిస్థితి, ధనానికి, వాక్కు, కుటుంబంలో పరిస్థితి అలాగే ఉంటుంది. ఇక బుధుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఈయన ద్వితీయ స్థానంలో 13వ తారీఖు వరకు ఉండి కొంతవరకు మనకు ధనానికి లోటు లేకుండా, మాటలో కొంచెం సౌమ్యం. ఆయన పేరే బుధుడి పేరే సంస్కృతంలో సౌమ్యుడు అంటారు. అంచేత ఆయన సౌమ్యుడిగానే ఉంటాడు. అంచేత ఆయన ద్వారా ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రహాలలో అంటే రవి, కుజులు ఇద్దరి కంటే కూడా బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి. రవి, కుజుడు మనకు వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉన్న అదే విషయాలలో బుధుడు మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక తృతీయ స్థానంలో రవి మనకి 15వ తారీఖు నుంచి నెలాఖరు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలనే మనకి ఇవ్వబోతున్నారు రవి. అలాగే కుజుడు కూడా 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా ఆయన కూడా మనకి అనుకూలం. కుజుడు కాదండి, క్షమించాలి, బుధుడు మనకి 14వ తారీఖు నుంచి నెలాఖరు వరకు అనుకోండి, సుమారుగా 29వ తారీఖు వరకు ఆయన కూడా తృతీయంలో ఉన్నారు. ఆయన కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వడు. అలాగే శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే 3వ స్థానంలో ఆయన 14వ తారీఖు వరకు ఉంటారు. 3వ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తారు. అట్లాగే 15వ తారీఖు నుంచి 4వ స్థానంలోకి వస్తున్నారు. అక్కడ కూడా మంచి ఫలితాలే. శుక్రుడు పూర్తి శుభుడే కాబట్టి మనకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ఈ విధమైనవన్నీ కూడా శుక్ర భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు. గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. గురువు చతుర్థ స్థానంలో శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలరైన అంటే అనుకున్నాం కదా, తల్లిగారు, విద్య, గృహము, స్థలము, వాహనము ఇట్లాంటి విషయాల్లో అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వడు. కానీ శుక్రుడు మాత్రం 3-4 స్థానాల్లో అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు.
ఇకపోతే 6వ స్థానంలో కేతువు. ఈయన మాత్రం 6వ స్థానంలో ఉన్న కారణంగా ఆరోగ్యాన్ని ఇస్తాడు. అప్పులుంటే తీర్చేయగలుగుతాము. మనకు అప్పు కావాలంటే పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి లోటు లేకుండా చేస్తాడు. అవసరాలన్నీ తగిన ధనం ఏర్పాటు జరుగుతుంది మనకి. కేతు 6వ స్థానంలో ఉన్న కారణంగా ఆరోగ్యం కూడా బాగుంటుంది. మొదట ఆరోగ్యం బాగుండాలి కదండి. మనం ఎక్కడికో బయటికి వెళ్ళాలి, వాడు ఎవడో డబ్బులు ఇస్తాడు, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి కదా. దానికైనా ఆరోగ్యం బాగుండాలి కదా. మనం మంచాన్ని పడుకుని అంటి పెట్టుకుని ఉండి 105 జ్వరంతో ఎక్కడికి వెళ్తాం. చేత ఆరోగ్యం బాగిస్తాడు. అక్కడికి వెళ్ళి మనం పని పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలన్నీ కూడా ఈ కేతువు కల్పిస్తున్నాడు. ముఖ్యంగా ఇక్కడ మనం రాహు గురించి చెప్పుకోవాలండి. రాహు ఏ స్థానంలో ఉన్నాడు. ఇక్కడ ఇది కూడా చాలా ధన వ్యయం, ధన నష్టం, శత్రుభయం, మనోవిచారం, కొంతమందికి కళతర నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్ష కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ రాహు ద్వారా వస్తున్నాయి. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ ఇందులో ఒక్క శుక్రుడు మాత్రమే 3, 4 స్థానాల్లో సంచారం చేస్తూ మనకు అనుకూలమైనగా ఉన్నాడు. బుధుడు మాత్రం మనకి ఎక్కడ 2లో 13వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నారు. అంతకు మించి ఇందులో అనుకూలమైన ఫలితాలు ఇచ్చే కేతు ఒక్కరండి మనకి పూర్తి ఫలితాలని అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి వాడు కేతువు, శుక్రుడు మాత్రమే. 2 గ్రహాలే. మిగతా గ్రహాలన్నీ కూడా మనకి ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి రోజు చదువుకునే నవగ్రహ శ్లోకాలు చదువుకుంటూ ఉండండి. అలాగే ముఖ్యంగా రాహువు, కేతువు, శని చాలా గ్రహాలు ఉన్నాయండి. మీరు ఒక 9 రోజుల పాటు ఒక 100 గ్రాములో పావు కేజీయో నవగ్రహ ధాన్యాలు తీసుకోండి. రోజు 9 సార్లు చొప్పున 9 రోజులైనా తిరగండి. లేదు దగ్గరలో గోవులు ఏమైనా లభ్యత ఉన్నట్టయితే గోవులకి తినేటటువంటి పదార్థాలు రోజు చపాతీ అనే కాదండి, ఏం లేదు 10 రూపాయలు తోటకూర ఏదోటి తినండి, కొనిపించండి, వాటికి తినిపించండి కొని. అవి ఏంటంటే ఎక్కువగా ఈ పిండి పదార్థాల కంటే కూడా గోవుకి తినిపించేటప్పుడు ఈ గ్రాసము ఆవులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వాడి దగ్గర గడ్డి ఉంటుంది, పచ్చది కావచ్చు, ఎండుది కావచ్చు. దాన్ని కొంత 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వండి, తీసుకోండి, తినిపించండి. ఎందుకంటే మన యొక్క జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది, గోవులకి జీర్ణ వ్యవస్థ వేరుగా ఉంటుంది. అది ఒకసారిగా మీరు ఎంత పెట్టినా సరే తినేసి ఉండలు చుట్టుకుని లోపల మింగేస్తుంది గబగబా. తను సావకాశంగా పడుకొని ఆ చుట్టుకుని లోపల మింగేసింది కదా, ఆ ఉండను నోట్లోకి మళ్ళీ బయటికి తెప్పించుకొని దాన్ని మెత్తగా నవిలి సావకాశంగా ఆస్వాదిస్తూ, దాని రుచిని ఆస్వాదిస్తూ ఆనందిస్తూ మనకు చక్కటి కమ్మటి పాలని అందిస్తూ ఉంటుంది. అమృతం లాంటి అమృత తుల్యమైన పాలు మనకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆవుకు తినిపించేటప్పుడు ఏంటన్నా ఏంటంటారు దాన్ని, ఉండ చేసుకుని మింగేస్తే చేసుకుంటుంది మళ్ళీ. ఆ విధంగా జీర్ణక్రియ దాన్ని వేరు కాబట్టి అది దానికి మళ్ళీ ఆ విధంగా తినడానికి ఉపయోగపడే గడ్డి లాంటిది పెడితేనే మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది నా సూచన. శుభం.